హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో ఆక్సిడైజింగ్ అండ్ రెడ్యూసింగ్ ప్రాపర్టీ గురించి నేర్చుకుందాం. సో వాట్ ఈస్ meant by oxidizing and reducing property? So before going to that, first you have to learn about what is meant by oxidation. Oxidation. So different definitions are there, but one of the important definition is removal of electrons or loss of electrons. Okay, loss of electrons. Loss of electrons. Loss of electrons are called oxidation. Okay, from where you have to just remove that electrons from an atom. Okay, the loss of electrons from an atom is called oxidation. In old definition, what addition of oxygens to a given compound is also called as oxidation. But so as per that modern definition, what is oxidation? Removal of electrons or loss of electrons from an atom is called oxidation. Okay, next, what is meant by oxidizing property? Oxidizing property. I told you, know what is meant by oxidation? Loss of electrons. మరి ఒక ఆటం కనుక ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వాలంటే ఆ ఆటంలోంచి ఆ ఎలక్ట్రాన్ తీసుకునే మరొకటి ఉండాలా. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ ద ఎలక్ట్రోనెగటివ్ ద నాన్ మెటల్స్ విచ్ ఆర్ హ్యావింగ్ హై ఎలక్ట్రోనెగటివ్ మీన్స్ ఏం చెప్పొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరిన్ తీసుకుందాము. ఓకేనా, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇలా ఉంటాయి కదా కొన్ని. ఓకే, లేదా ఆక్సిజన్ కావచ్చు, ఇట్లాంటివి, నైట్రోజన్ కావచ్చు. ఇలాంటి ఎలక్ట్రోనెగటివ్ ఎక్కువ ఉన్నటువంటి ఆటమ్స్ జనరల్గా ఏం చేస్తాయి అంటే దే ఆర్ టేకింగ్ ది ఎలక్ట్రాన్స్ ఆర్ దే ఆర్ అట్రాక్టింగ్ ది ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో ఈ ఫ్లోరిన్కి యాక్చువల్గా వాట్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ ద ఫ్లోరిన్? హై, మొత్తం పీరియాడిక్ టేబుల్లోనే హయ్యెస్ట్ ఎలక్ట్రోనెగటివ్ వాల్యూ, దట్ ఈస్ ఈక్వల్ టు 4. ఓకే, highest electronegative value is 4 for what? ఫ్లోరిన్కి ఎలక్ట్రోనెగటివ్ అనేది 4 ఉంటుంది. దిస్ ఇస్ ద హైయెస్ట్. ఇట్లాంటి ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్స్ ఏం చేస్తాయి అంటే ఎలక్ట్రాన్లు తన వైపుకి అట్రాక్ట్ చేసుకుంటాయి. అట్లాంటి అంటే ఎక్కువ ఎలక్ట్రోనెగటివ్ ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏమంటారంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అంటారు. ఆక్సిడైజింగ్ ఏజెంట్, అండ్ దిస్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ ఆక్సిడైజింగ్ ప్రాపర్టీ. once again, elements with a high electronegativity have the property of pulling the shade pair of electron towards itself. ఈ ప్రాపర్టీని ఏమంటారంటే ఆక్సిడైజింగ్ ప్రాపర్టీ. ఇంకోసారి చెప్తాను, ఆక్సిడేషన్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ఎన్ ఆటమ్. మరొక ఆటం నుంచి ఎలక్ట్రాన్ తీసేయాలంటే ఎవరో దాన్ని తీసుకునే వాళ్ళు ఉండాలి కదా. ఆ తీసుకునేటువంటి ఆ ఆటమ్స్ని, ఆ ఎలిమెంట్స్ని ఏమంటారంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అంటారు. ఆక్సిడైజింగ్ ఏజెంట్స్, లేకపోతే ఆ ప్రాపర్టీని ఏమంటారంటే ఆక్సిడైజింగ్ ప్రాపర్టీ అంటారు. వెరీ సింపుల్. ఎగ్జాంపుల్ తీసుకుని ఆల్రెడీ ఫ్లోరిన్ చెప్పే కదా. ఫ్లోరిన్, ఆక్సిజన్, క్లోరిన్, దీస్ ఆర్ ఆల్ హ్యావింగ్ దట్ ఆక్సిడైజింగ్ ప్రాపర్టీ. సో ఇక్కడ దేని హెల్ప్ ఉంటుంది అంటే ఫ్లోరిన్ ఇస్ గ్రేటర్ దాన్, ఆక్సిజన్ ఇస్ గ్రేటర్ దాన్ సిఎల్. మనకు తెలుసు ఆల్రెడీ ఫ్లోరిన్ ఎలక్ట్రోనెగటివ్ 4 ఉంది, క్లోరిన్కి 3 ఉంటుంది, ఆక్సిజన్కి 3.5 ఉంటుంది. ఓకేనా. ఇంకా ఎలక్ట్రోనెగటివ్ గురించి మీకు కనుక కావాలనుకుంటే ఎలక్ట్రోనెగటివిటీ అనేటువంటి టాపిక్ ఒక 2 వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. తర్వాత రిడక్షన్. వాట్ ఈజ్ meant by reduction? రిడక్షన్ అంటే ఆపోజిట్ టు ది ఆక్సిడేషన్ అనమాట. ఆక్సిడేషన్ అంటే ఏం చెప్పారు? లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నాం. ఇప్పుడు రిడక్షన్ అంటే ఏం చెప్పొచ్చు? గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. Reduction means simply gain of electrons. Gain of electrons is called reduction. మరి గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఒక ఆటం కనుక ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసుకోవాలంటే ఎవరన్నా లూజ్ అవ్వాలి కదా. ఆ లూజ్ అయ్యేటువంటి ఎలిమెంట్స్ని ఏమంటారంటే రెడ్యూసింగ్ ఏజెంట్స్ అంటారు. ఆ లూజ్ అయ్యేటువంటి ఎలిమెంట్స్ ఏమంటారంటే రెడ్యూసింగ్. జనరల్గా మనకి మెటల్స్ అనేవి ఈజీగా ఎలక్ట్రాన్స్ లూజ్ అవుతాయని చెప్పాను.
సో మెటల్స్ ఏం చేస్తాయంటే మెటల్స్ ఇఫ్ యూ టేక్ ద మెటల్స్ జనరల్ దే ఆర్ లూజింగ్ ద ఎలక్ట్రాన్స్. అంటే మెటల్స్ లూజింగ్ ద ఎలక్ట్రాన్స్ అంటే దాని మీనింగ్ ఏంటి? సో అవి ఈజీగా వేరే వాటికి ఎలక్ట్రాన్స్ వస్తాయి. అంటే మెటల్స్ యాక్ట్ యాజ్ ద రిడ్యూసింగ్ ఏజెంట్స్. మెటల్స్ ఆర్ యాక్ట్ యాజ్ రిడ్యూసింగ్ ఏజెంట్స్. అంటే ఇక్కడ రిడక్షన్ జరగడానికి ఎవరైతే సహాయం చేస్తారో దాన్ని ఏమంటారంటే రెడ్యూసింగ్ ఏజెంట్ అంటారు. అయితే రెడ్యూసింగ్ ప్రాపర్టీ అంటే ఏంటి? ఇక్కడ రెడ్యూసింగ్ ప్రాపర్టీ ఎలా చెప్పొచ్చు? రెడ్యూసింగ్ ప్రాపర్టీ రెడ్యూసింగ్ ప్రాపర్టీ అంటే ఓకే, ఎలిమెంట్స్ విత్ హై ఎలిమెంట్స్, ఏ ఎలిమెంట్స్ అయితే హై ఎలక్ట్రోపాజిటివిటీ అండ్ లో ఏం చెప్పొచ్చు దీన్ని అయనైజేషన్ పొటెన్షియల్. ఈ రెండు ఏదైతే ఏ ఎలిమెంట్స్ అయితే ఉంటాయో ఆ ఎలిమెంట్స్ ఏం చేస్తాయి అంటే జనరల్గా ఎలక్ట్రాన్స్ని ఈజీగా లూజ్ అవుతుంటాయి. ఇవి ఎలక్ట్రాన్స్ ఈజీగా లూజ్ అయ్యాయంటే వేరే ఆటం ఏమవుద్ది? గెయిన్ చేసుకుంటుంది. ఆ ఆటం గెయిన్ చేసుకుంటే దాన్ని రిడక్షన్ అంటారు. ఈ ఈ యొక్క మెటల్స్ అనేవి ఎలక్ట్రాన్స్ ఇస్తున్నాయి కాబట్టి వీటిని ఏమంటారంటే రిడ్యూసింగ్ ఏజెంట్స్ అంటారు. రిడ్యూసింగ్ ఏజెంట్స్ ఎగ్జాంపుల్ మనకి సోడియం ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది, మ్యాగ్నీషియం 2 ఎలక్ట్రాన్స్, అల్యూమినియం 3 ఎలక్ట్రాన్స్ ఇట్లా వస్తాయి. ఇవన్నీ కూడా ఏంటంటే రెడ్యూసింగ్ ఏజెంట్స్. ఓకేనా, రెడ్యూసింగ్ ఏజెంట్స్. నెక్స్ట్, సో బేస్డ్ ఆన్ దిస్ ఆక్సిడైజింగ్ ప్రాపర్టీ, రెడ్యూసింగ్ ప్రాపర్టీని బట్టి మనం ఏంటంటే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ ఈజీగా మనం వాటి గురించి చెప్పొచ్చు అన్నమాట. సో మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ ప్రాపర్టీ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మెటాలిక్ ప్రాపర్టీ అంటే ఏంటి? మెటాలిక్ ప్రాపర్టీ here is non-metallic property. Non-metallic property. See? Okay, right. Metallic property and non-metallic property. మెటాలిక్ జనరల్గా మెటల్స్ హ్యావింగ్ ద టెండెన్సీ టు ఫార్మ్ క్యాటయాన్స్ బై లూజింగ్ ఎలక్ట్రాన్స్. లూజింగ్ ఎలక్ట్రాన్స్ అంటే ఇవి లూజ్ అవుతున్నాయి అంటే దానికి ఏ ప్రాపర్టీ ఉంటుంది? సో మెటల్స్ జనరల్గా ఏముంటుంది అంటే దే హ్యావ్ టెండెన్సీ టు లూజ్ ఎలక్ట్రాన్స్. ఓకే, టెండెన్సీ టు లూజ్ ఎలక్ట్రాన్స్. అవి ఎలక్ట్రాన్స్ లూజ్ అయ్యి మనకి ఏం ఫామ్ చేస్తాయి అంటే క్యాటయాన్స్ ఫామ్ చేస్తాయి, క్యాటయాన్స్. ఓకేనా. సో నాన్ మెటల్ తీసుకుంటే ఏమవుద్ది? నాన్ మెటల్ హ్యావ్ ద టెండెన్సీ టు పుల్ ద ఎలక్ట్రాన్స్. దే హ్యావ్ ద టెండెన్సీ టు పుల్ the electrons towards itself. ఓకేనా. సో దట్ ఈస్ కాల్డ్ మెటాలిక్ ప్రాపర్టీ. ఇట్ ఈస్ కాల్డ్ నాన్ మెటాలిక్ ప్రాపర్టీ. నాన్ మెటాలిక్ ప్రాపర్టీ ఏంటంటే దే హ్యావ్ ద టెండెన్సీ టు అట్రాక్ట్ ద ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. మెటాలిక్ ప్రాపర్టీ అంటే దే హ్యావ్ టెండెన్సీ టు లూజ్ ద ఎలక్ట్రాన్స్. ఓకే, జనరల్లీ ఎగ్జాంపుల్స్ ఆర్ ఇట్ ఫార్మ్ ద క్యాటయాన్స్. మెటల్స్ ఫార్మ్ క్యాటయాన్స్, నాన్ మెటల్స్ ఫార్మ్ ద దే ఫార్మ్ దట్ anions. నెక్స్ట్, జనరల్లీ మెటల్స్ ఆర్ ఎలక్ట్రోపాజిటివ్. Metals are electropositive. Non-metals are not electropositive. Non-metals generally they have a high electronegativity. And they have one more also there. Non-metals, what is that? High, we can say that ionization potential. ఈ రెండు కలిగి ఉంటాయి అన్నమాట. తర్వాత వచ్చేసరికి మెటల్స్ ఆర్ గుడ్ reducing agents. They are good reducing agents. మరి నాన్ మెటల్స్ వచ్చేసరికి దే ఆర్ గుడ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. అంటే రెడ్యూసింగ్ ఏజెంట్స్ అంటే ఏంటి? ఇట్ గివ్ ఎలక్ట్రాన్స్ టు అదర్స్. ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఏంటి? ఇట్ టేక్స్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ అదర్స్. ఓకేనా. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి
ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి మెటల్స్లో ఇష్టం మనం ఏదైనా తీసుకోవచ్చు. సోడియం కానీ, పొటాషియం కానీ, మెగ్నీషియం, అల్యూమినియం ఇవన్నీ కూడా ఎలక్ట్రాన్స్ ఇస్తాయి. ఇక్కడ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ మనం ఏం చెప్పొచ్చు, ఫ్లోరిన్ కానీ, ఆక్సిజన్ కానీ, నైట్రోజన్ కానీ, క్లోరిన్ ఇవన్నీ కూడా ఏంటంటే ఎలక్ట్రాన్స్ తీసుకుంటాయి, ఎలక్ట్రాన్స్ ఇవ్వు అవి. కాబట్టి వీటిని ఏమంటారంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అంటారు. సో రెడ్యూసింగ్ ఏజెంట్స్, ఆక్సిడైజింగ్ ఏజెంట్స్. ఓకేనా. సో దిస్ అబౌట్ దట్ ఆక్సిడైజింగ్ అండ్ రెడ్యూసింగ్ ప్రాపర్టీ.